రీసెంట్గా జియో కంపెనీ వాళ్ళు జియో బ్రెయిన్ అనే ఒక మెషిన్ లెర్నింగ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ సంబంధించిన సర్వీస్ ప్లాట్ఫామ్ని అయితే మార్కెట్లో తీసుకొచ్చారనమాట. అయితే ఒక డౌట్ ఏంటంటే అసలు జియో బ్రెయిన్ అంటే ఏంటి, దీనివల్ల ఎంటర్ప్రైజెస్కి కంపెనీస్కి ఎటువంటి ఉపయోగం, పూర్తి సమాచారాన్ని ఈరోజు మన ఏఐ తెలుగు ఛానల్లో తెలుసుకుందాం. నమస్తే, నేను మీ కృష్ణ చైతన్య మండేలో, మీరు చూస్తున్నారు ఏఐ తెలుగు. సో ఫస్ట్ ఏంటంటే అసలు మెషిన్ లెర్నింగ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంబంధించిన టెక్నాలజీ ఒక సర్వీస్ కింద ఒక కంపెనీకి ఎందుకు అవసరం, చిన్న ఎగ్జాంపుల్తో మనకు అర్థం చేసుకుందాం అండి. ఉదాహరణకి ఒక కంపెనీ వాళ్ళు ఉన్నారు, ఒక స్టార్ట్అప్ కంపెనీ వాళ్ళు ఉన్నారు, వాళ్ళు టెక్స్ట్ టు ఇమేజెస్ జనరేషన్ చేద్దామని అనుకుంటున్నారు. ఇప్పుడు మనం మిడ్ జర్నీ కానీ లేకపోతే లీనార్డో వీటన్నిటిలో మనం టెక్స్ట్ ఇమేజ్ జనరేట్ చేస్తున్నాం. ఇలా ఇమేజెస్ జనరేట్ చేయాలంటే మనకి జీపీయూస్ అవసరం అవుతాయి అనమాట. మన సాధారణ సిస్టమ్స్లో, చిన్న చిన్న సిస్టమ్స్లో ఇమేజెస్ జనరేట్ కావు. ఒకవేళ ఒక ఇమేజ్ జనరేట్ అవ్వాలంటే గంటలు టైం పెట్టే అవకాశం ఉంటుంది అనమాట. అలాంటిది కొన్ని లక్షల యూజర్స్, కోట్ల యూజర్స్ ఒక పర్టికులర్ టెక్స్ట్ ఇమేజ్ మోడల్ని యూజ్ చేశారనుకోండి, అసలు హ్యాండిల్ చేయడం అనేది ఇంపాసిబుల్. సో దానికి ఒక చిన్న కంపెనీ ఏమవుతారంటే జీపీని కొనుక్కోవాలి. బట్ ప్రజెంట్ ఉన్న A100 జీపీయూస్ చూసుకున్నట్లయితే ఎన్విడియా కంపెనీ వాళ్ళు 20 లక్షలు 25 లక్షలు ఈ రేంజ్లో ప్రైజెస్ అయితే ఉన్నాయి. అటువంటి కనీసం ఒక 2-3 జీపీఎస్ అనేది తెచ్చుకోవాలి. ఈ యొక్క చిన్న కంపెనీకి ఎంత పెట్టుబడి అనేది అలా తీసుకురావడం అంత ఈజీ విషయం కాదు కదా. అప్పుడు ఇటువంటి మెషిన్ లెర్నింగ్ ఏఐ సంబంధించిన సర్వీసెస్ అనేవి హెల్ప్ అవుతాయి అనమాట. ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తారు, జియో బ్రెయిన్ వంటి కంపెనీకి వెళ్ళి మాకు జీపీయూస్ కావాలని చెప్తారు. అప్పుడు వీళ్ళు ఏం చేస్తారు, వీళ్ళ దగ్గర జియో కంపెనీ వాళ్ళ దగ్గర ఆల్రెడీ కొన్ని జీపీయూస్ ఉంటాయి, మెషిన్ లెర్నింగ్ సంబంధించిన కొన్ని ప్లాట్ఫామ్స్ ఉంటాయి, వాటిని వీళ్ళు సర్వీస్ కింద ప్రొవైడ్ చేస్తారు. వీళ్ళు కాస్త నెలకింత రెంట్ కింద పే చేయడం, లేకపోతే నెలకింత డబ్బుల కింద పే చేస్తారు అనుకోండి, వీళ్ళకి ఓవర్ హెడ్స్ కాస్ట్ అనేది తగ్గుతాయి. అది సింపుల్గా మెషిన్ లెర్నింగ్ సర్వీస్ తీసుకోవడం అంటే ఏంటి అనేది సింపుల్గా జియో సంబంధించిన బ్రెయిన్ ఎలా హెల్ప్ అవుతుంది అనేది మీకు ఒక ఎగ్జాంపుల్. ఇప్పుడు దీంట్లో మరిన్ని ఇన్ఫర్మేషన్ ఇప్పుడు మనం తెలుసుకుందాం. సో ఇది జియో బ్రెయిన్ వాళ్ళ అఫీషియల్ వెబ్సైట్ ఇన్ఫర్మేషన్ ఎలా చూపిస్తున్నారు. బిల్డింగ్ ఏ స్మార్ట్ ఫీచర్ విత్ 5G అండ్ ఏఐ కవరేజ్ అని చెప్తున్నారు. ఓవర్ వ్యూ, ఫీచర్స్ ఇలా అన్ని చెప్తున్నారు. ఫస్ట్ వీళ్ళు ఏం చెప్పారంటే మెషిన్ లెర్నింగ్ ఒక సర్వీస్ కింద ప్రొవైడ్ చేస్తున్నాము. CSPs అండ్ హార్నెస్ ద పవర్ ఆఫ్ మెషిన్ లెర్నింగ్ వితౌట్ ద బర్డెన్ ఆఫ్ ఎక్స్టెన్సివ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఆర్ స్పెషలైజ్డ్ ఎక్స్పర్టైజ్. ఇట్ సపోర్ట్స్ ద బ్రింగ్ యువర్ ఓన్ డేటా BYOD కాన్సెప్ట్ ఎనేబులింగ్ CSPs టు ఫీడ్ ఇన్ డేటా ఫ్రమ్ వేరియస్ సోర్సెస్ అండ్ ఇన్ మల్టిపుల్ ఫార్మాట్స్ and generates intelligent actionable insights. GeoBrain provides call analysis, personalized service recommendations, robust fraud detection, comprehensive customer experience analysis, stay ahead in industry, enhancing operational efficiency and bolstering CX. మరి కాంప్లెక్స్ ఇన్ఫర్మేషన్ ఉంది కాబట్టి దాన్ని సింపుల్గా మీకు చెప్తాను. మనం ఏదైతే ఒక చిన్న చిన్న కంపెనీస్ ఎవరైతే ఉంటారో వాళ్ళ డేటా ఏదైతే ఉంటుందో వాళ్ళకి ఏదో కొన్ని ఇన్ఫర్మేషన్ ఉంటుంది. వాళ్ళ ఉద్యోగస్తుల డేటా ఉండొచ్చు, లేకపోతే వాళ్ళ మార్కెటింగ్కి సంబంధించిన డేటా ఉండొచ్చు, వాళ్ళ సేల్స్ సంబంధించిన డేటా అవి ఉండొచ్చు. వాటి నుంచి వాళ్ళకి రాబోయే సంవత్సరాల్లో లేకపోతే రాబోయే నెలలో మార్కెట్ పెంచుకోవడం కోసం, లేకపోతే వాళ్ళ ఎంప్లాయీస్ యొక్క పర్ఫార్మెన్స్ని పెంచుకోవడం కోసం ఆ డేటాని ఇటువంటి జియో సంబంధించిన బ్రెయిన్ ప్లాట్ఫామ్కి అందజేశారనుకోండి, వాళ్ళు ప్యాటర్న్స్ని డిటెక్ట్ చేసి వాళ్ళ అవుట్పుట్స్ చెప్తారనమాట. సో ఇలా చేస్తే మీ పర్టికులర్ పర్ఫార్మెన్స్, మీ ఎంప్లాయీస్ పర్ఫార్మెన్స్ పెంచుకోవచ్చు, లేదంటే మీ బిజినెస్కి ఇటువంటి స్ట్రాటజీ యూజ్ చేయొచ్చు. పలానా మీరు ఇక్కడ సేల్స్కి ఎంత ఎక్కువ మార్కెటింగ్ డబ్బులు స్పెండ్ చేస్తున్నారు, ఇది తగ్గించుకోండి. ఇదంతా కూడా జియో బ్రెయిన్ యాక్సెస్ చేసి మీకు సమాధానం చెప్పగలుగుతుంది అనమాట. రెండోది వీళ్ళు ఏం చెప్తున్నారంటే జియో బ్రెయిన్ సంబంధించిన డేటా ప్రైవసీ గురించి కూడా వీళ్ళు ఇన్ఫర్మేషన్ చెప్తున్నారు. వీళ్ళ డేటా ఏదైతే ఇన్ కేసు ఎవరైనా ఒక ఎంటర్ప్రైజెస్ వాళ్ళ డేటా ఇస్తే దాన్ని ఎండ్ టు ఎండ్ ఎన్క్రిప్టెడ్ ఫార్మాట్లో ఉంటుందని చెప్తున్నారు. మ్యాక్సిమం అన్ని కంపెనీస్ బై డిఫాల్ట్గానే చెప్తాయి, బట్ అది అన్లెస్ అంటే లీక్ అయిన తర్వాత తెలుస్తుంది నిజంగా ఎన్క్రిప్టెడ్ ఉందా లేదని చెప్పి. బట్ ఏదైనా కంపెనీ వాళ్ళు చెప్తుంది ఎన్క్రిప్టెడ్ డేటా ఇన్ఫర్మేషన్ ఉంటుంది. మీరు ఈ పర్టికులర్ జియో బ్రెయిన్ ప్లాట్ఫామ్లో మీ ఇన్ఫర్మేషన్ ఇచ్చినా కూడా అది సేఫ్గా ఉంటుందని చెప్పి వీళ్ళు చెప్తున్నారు. నెక్స్ట్ ఇంకో విషయం ఏంటంటే ఈ జియో బ్రెయిన్ ప్లాట్ఫామ్లో వీళ్ళు వాయిస్ సంబంధించిన ప్రాసెస్ కూడా చేస్తామని చెప్తున్నారు. జస్ట్ ఎగ్జాంపుల్ చేసుకుంటే ఒక వెబ్సైటే ఉందనుకోండి, వీళ్ళు ఒక చిన్న కంపెనీ వాళ్ళు ఒక వెబ్సైట్ని డెవలప్ చేశారు. దాంట్లో వాళ్ళు ఒక వాయిస్ బాట్ని ఇంటిగ్రేట్ చేద్దాం అనుకుంటున్నారు. ఆ పర్టికులర్ వాయిస్ బాట్ ఇన్ఫర్మేషన్ కూడా జియో బ్రెయిన్ వాళ్ళు ఆఫర్ చేస్తారు అనమాట. సో నథింగ్ బట్ మెషిన్ లెర్నింగ్ రిలేటెడ్ సర్వీసెస్ అన్ని కూడా వీళ్ళు ప్రొవైడ్ చేస్తామని చెప్తున్నారు. నెక్స్ట్ స్టార్టింగ్లో వీళ్ళు ఒక ఇన్ఫర్మేషన్ చెప్పారు, 5G హై స్పీడ్, లో లేటెన్సీ అండ్ మ్యాసివ్ కనెక్టివిటీ విత్ అడ్వాన్స్డ్ మెషిన్ లెర్నింగ్ క్యాపబిలిటీస్ అని చెప్పారు. ఇది చాలా ముఖ్యమైన విషయం అండి. ఒక కంపెనీ వాళ్ళు ఒక లైవ్లో వాళ్ళ ఇన్ఫర్మేషన్ ఖచ్చితంగా కావాలనుకోండి. బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఒక ఆపరేషన్ జరుగుతుంది అనుకుందాం. ఒక డాక్టర్ గారు రిమోట్ ఏరియాలో ఒక ఆపరేషన్ చేయాలనుకుంటున్నారు. సో ఈ మధ్యకాలంలో ఏమవుతుందంటే ఒక రిమోట్ ఏరియాలో ఒక రోబోట్ని పెట్టి డాక్టర్ ఇన్స్ట్రక్షన్స్తో ఒక రోబోట్ సర్జరీ చేయగలుగుతుంది అనమాట.
అక్కడ ఏం కావాలంటే మనకి హై ప్రిసిషన్తో 5G కనెక్టివిటీ అయితే అవసరం అవుతుంది. స్పెసిఫిక్గా అక్కడ జరుగుతున్న ఇన్ఫర్మేషన్ని రియల్ టైంలో ఇమేజ్ ప్రాసెసింగ్ ద్వారా ఒక ఇన్ఫర్మేషన్ కూడా పాస్ చేయొచ్చు. ఇక్కడ హై స్పీడ్ 5G కనెక్టివిటీ ఉండాలి, లో లేటెన్సీతో ఇక్కడ పలానా ఒకళ్ళు ఇన్స్ట్రక్షన్ ఇస్తుంటే ఎగ్జాక్ట్గా అక్కడ అదే జరగాలి. సో ఆ రోబోట్ కూడా ఆ ఇన్స్ట్రక్షన్ తీసుకుని అంత ప్రెసైజ్గా ఆపరేషన్ చేయగలుగుతుంది. అటువంటి ప్రిసిషన్ కూడా మేము ఆఫర్ చేయగలుగుతాం అని చెప్తున్నాను. అంటే రోబోటిక్ దానికి సంబంధించిన ఆపరేషన్స్ గురించి కాదు, హై స్పీడ్ 5G కనెక్టివిటీ అలానే లో లేటెన్సీ అనేది వీళ్ళు ఆఫర్ చేస్తాము. అది కూడా ఏఐ టెక్నాలజీతో కూడా ఇంటిగ్రేట్ చేస్తాం అంటున్నారు. మరి దీనికి అసలు 5G కనెక్టివిటీకి ఏఐకి ఇంటిగ్రేట్కి సంబంధం ఏంటంటారు? ఎగ్జాంపుల్గా ఒక పర్టికులర్ లొకేషన్లో 5G టవర్ ఉందనుకుందాం, కానీ ఆ పర్టికులర్ ఏరియాలో యూజర్స్ అనేవాళ్ళు యాక్టివ్గా లేరు, అంటే పెద్ద ఎక్కువ మంది జనాలు లేరు కొన్ని కారణాల వల్ల. అప్పుడు ఏమవుతుందంటే అక్కడ ఆ 5G టవర్ నుంచి సిగ్నల్స్ అనేవి కొంచెం స్ట్రెంత్ తగ్గిస్తారనమాట. సో దాన్ని వేరే చోటకి మళ్ళించుకోవచ్చు. అంటే పలానా ఇటువైపు బదులు ఇటువైపు సిగ్నల్ పంపించడం, ఆ సిగ్నల్ స్ట్రెంత్ పంపించడం, దాన్ని కూడా ఏఐని యూజ్ చేస్తారనమాట. ఇలాగా ఏఐని యూజ్ చేసి సిగ్నల్ ఎక్కడికి కావాలో అక్కడికే ఎక్కువ ఎనర్జీ అనేది యూజ్ చేసుకునే విధంగా వాడుకోవచ్చు. నెక్స్ట్ వీళ్ళు ఏం చెప్తున్నారంటే ఓన్ LLMs ఆన్ ప్రైవేట్ సెక్యూర్డ్ జియో బ్రెయిన్ యూజ్ చేసుకుని ఓన్ LLMs కూడా డెవలప్ చేసుకోవచ్చు అనేది కంపెనీ వాళ్ళు చెప్తున్నారు జియో బ్రెయిన్ ప్లాట్ఫామ్ ద్వారా. అలానే ఇండస్ట్రియల్ ఏఐ అవుట్ ఆఫ్ ది బాక్స్ algorithms that are ready to use without business needing to develop, train or maintain them. Platform provides capabilities like on the fly feature engineering, hyper parameter turning, data aggregation, auto manual retraining and more. సో ఇన్ కేసు ఒక కంపెనీలో 1 లక్షలాది ఎంప్లాయీస్ ఉన్నారనుకోండి, వాళ్ళ డేటా నుంచి ఇన్సైట్స్ తీసుకోవాలన్నా కూడా జియో బ్రెయిన్ అనేది సపోర్ట్ చేస్తుంది అనమాట. నెక్స్ట్ ఫౌండేషన్ మోడల్ వితౌట్ ఎనీ డిపెండెన్సీ ఆన్ థర్డ్ పార్టీ LLM, మోరోవర్ ఇట్ రిక్వైర్స్ ఫైన్ ట్యూన్ ఆన్ ఎగ్జిస్టింగ్ మోడల్. కావాలంటే మీరు స్క్రాచ్ నుంచి మీకు కావాల్సిన LLMs కూడా డెవలప్ చేసుకోవచ్చు అని చెప్తున్నారు. అంటే ఇప్పుడు కొన్ని కంపెనీస్ ఉన్నాయి, ఉదాహరణకి BMW, మెర్సిడెస్ వంటి కంపెనీలు వాళ్ళ పర్టికులర్ కార్లలో వాయిస్ అసిస్టెంట్ యూజ్ చేస్తున్నారు. మీరు వాయిస్ అసిస్టెంట్ లేకపోతే జనరేటివ్ ఏఐని యూజ్ చేస్తున్నారు, అంటే ChatGPT వంటి టెక్స్ట్ జనరేట్ చేస్తుంది. ప్రతి వాళ్ళు BMW కారో లేకపోతే వేరే పెద్ద కారు కంపెనీ ఏదైతే జనరేటివ్ యూజ్ చేస్తున్నారో వాళ్ళు ChatGPTని యూజ్ చేయాల్సిన అవసరం లేదు. వాళ్ళ యూజర్కి తగ్గట్టుగా వాళ్ళ ప్రైవసీ కోసం కస్టమర్కి తగ్గట్టుగా LLMని వాళ్ళు డెవలప్ చేసుకోవచ్చు. సో ఎగ్జాక్ట్లీ మీకు కావాల్సినట్టుగా LLM డెవలప్ చేసుకునే రీసోర్సెస్ని కూడా ఈ జియో బ్రెయిన్ అనేది ప్రొవైడ్ చేస్తామని చెప్తున్నారు. ఇది క్లుప్తంగా జియో బ్రెయిన్ ప్లాట్ఫామ్ అనమాట. మెషిన్ లెర్నింగ్ ఏఐ రిలేటెడ్ సర్వీసెస్ని ఆఫర్ చేసే ఒక ప్లాట్ఫామ్. ఇటువంటి లేటెస్ట్ ఏఐ కనెక్ట్ కోసం ఏఐ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.